ఇక కావ్య నవ్వుతూ, పోనీలే నువ్వు కూడా ఉంటావు, ఉన్నట్లుంది గొడవ పడచ్చు అనుకున్నాను, కానీ ఆ అవకాశం లేదని ఆ మాట అంటుంది. అంతా నవ్వుతారు. రేవతికి అందరికీ చెప్పి కొడుకుతో భర్తతో బయలుదేరుతుంది. సీన్ కట్ చేస్తే రుద్రాణితో రాహుల్ తన ప్లాన్ చెప్తాడు. ఇక నిన్ను నమ్ముకొని ప్రయోజనం లేదు, నేనే రంగంలోకి దిగుతాను. మంచివాడిగా మారినట్లు నటించి అందరిని నమ్మిస్తా. ఆ తర్వాత ఆస్తి కొట్టేస్తా. ముందుగా నేను నమ్మించింది స్వప్ననే, అప్పుడే పని ఈజీ అవుతుంది అంటాడు. సరే అంటుంది రుద్రాణి. వివరాలు తర్వాయి భాగంలో.